మహిళల ఆత్మగౌరవం ఆత్మరక్షణ స్పందన టీం ద్వారా మరింత పటిష్టమవుతుందన్నారు మంత్రి సీతక్క. హింస లైంగిక వేధింపులకు గురైన బాధితుల పక్షాన స్పందన టీం ఉంటుందన్నారు. ఆపదలో ఉన్నప్పుడు డిలే అయితే వారి ప్రాణాలకే ముప్పు అన్నారు. గోల్డెన్ అవర్లో వారిని కాపాడే టీం స్పందన అన్నారు మంత్రి. మహిళల్ని రక్షించడంలో స్పందన టీం అగ్రభాగంలో ఉంటుందన్నారు. దేశ సంపద రాష్ట్ర సంపద పెరగాలి అంటే మహిళలు స్వేచ్ఛగా పనిచేసుకోవాలన్నారు మంత్రి. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన పోలీస్ స్పందన టీం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సీతక్క. రక్షణ ఒక మంచి ప్రోగ్రామ్ను తీసుకొని ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి నగర సిపి సజ్జనార్ గారికి, గౌరవ ముఖ్య అతిథులు, మన ఎప్పుడూ నూతనత్వాన్ని, అదేవిధంగా మహిళల సంక్షేమాన్ని, మహిళల పథకాలను ముందుకు తీసుకొచ్చి సమాజంలో అగ్రభాగాన అగ్రగణ్యులుగా నిలబెట్టడంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అగ్రభాగాన ఉండడం జరిగింది. ఈనాటి నూతన స్పందన కార్యక్రమాన్ని కూడా వారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా చాలా సంతోషం. మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మరక్షణను కూడా ఈరోజు స్పందన టీం ద్వారా, మరి తక్షణ రక్షణ కార్యక్రమం ద్వారా మనము మహిళల యొక్క రక్షణను ఇంకా మరింత పటిష్టంగా చేసుకోవడానికి ఈ యొక్క ఏదైతే స్పందన వెహికల్స్ ప్రోగ్రాం ఉందో అది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఉన్నాం. హింసకు, అదేవిధంగా లైంగిక వేధింపులకు గురైనటువంటి బాధితులు తక్షణ సహాయం కోసం వాళ్ళు అర్జిస్తూ ఉంటారు. అంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఆ వేధింపులు కానీ అటాక్ కానీ జరిగినప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఒక రకంగా ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు తక్షణంగా ఎవరైనా ఇక్కడ వచ్చి మమ్మల్ని రక్షిస్తే బాగుంటుంది అనేటువంటి భావన ఉంటుంది. ఆ టైంలో మనం ఏ నిమిషం, 1 నిమిషం 2 నిమిషాలు వాళ్ళను కాపాడడంలో మన నుంచి డిలే అయినా మరి ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది బతికుండి కూడా. కాబట్టి ఒక పదం ఉంటుంది, అంటే ఒక గోల్డెన్ అవర్స్ అని. సో ఆ గోల్డెన్ అవర్స్లో మనము వాళ్ళని రీచ్, అంటే ఎక్కడికైతే తీసుకెళ్లాలో, అది హాస్పిటల్ కావచ్చు లేదా తక్షణ సహాయం కావచ్చు, అక్కడికి తీసుకెళ్లే విధంగా చేస్తే ఖచ్చితంగా చాలామంది ప్రాణాలను కాపాడగలుగుతాం. చాలామందిని హెల్దీగా ఉంచడానికి, ఆ టెన్షను, ఆ మెంటల్ టార్చర్ నుంచి కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. సో ఈరోజు ఇనాగ్రేట్ చేసినటువంటి స్పందన ఈ వెహికల్స్ సంబంధించి కానీ, ఆ టీంకి సంబంధించి కానీ ఖచ్చితంగా మహిళలను పూర్తిగా రక్షించడంలో అగ్రభాగాన్ని ఉంటాయని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీస్ శాఖను ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఎక్కడన్నా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే ఎంక్వైరీ చేసి అరెస్టులు చేయడంలో కూడా హైదరాబాద్ పోలీసు కానీ, రాష్ట్రంలో ఉన్న పోలీసు కానీ వాయువేగంతో పరిగెత్తి మరి ఆ కేసెస్ కూడా అన్నీ ఛేదించి అరెస్టులు చేసి మరి దర్యాప్తులను కూడా స్పీడ్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో ఇది కూడా మళ్ళొక కొత్త పథకం. సో ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు మేము మహిళలకు సంబంధించి చూసినప్పుడు అనేక రంగాలలో మహిళల్ని, ట్రాన్స్జెండర్స్ కూడా దేశ చరిత్రలో ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్స్ను గుర్తించి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర గతంలో ఎక్కడ లేదు, దేశంలో కూడా ఎక్కడ లేదు. ఫస్ట్ స్టేట్గా అది మన ముఖ్యమంత్రి చేతుల మీదుగా 40 మంది మరి ట్రాన్స్జెండర్స్కు ట్రాఫిక్ పోలీసులుగా ఇచ్చి వాళ్ళను గుర్తించి వాళ్ళను గౌరవించడం జరిగింది. సో అట్లా జస్టిస్ డిలేడ్ ఈజ్ ఏ జస్టిస్ డినైడ్ అనేటువంటి అంశం మన అందరికీ తెలుసు. ఎక్కడైతే జస్టిస్ డిలే చేస్తే జస్టిస్ డినైడ్ అయిపోతుంది. సో ఇక్కడటువంటి పోలీస్ అధికారులు కానీ, ఇతర మేధావులు కానీ ఖచ్చితంగా మన ఆశ్రయం కోసం, అంటే మన దగ్గరికి వాళ్ళు రక్షణ కోసం లేదా న్యాయం కోసం వచ్చినప్పుడు ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం జరగకుండా ప్రతి తెలంగాణ ఆడబిడ్డ తలెత్తుకొని గర్వంగా స్వేచ్ఛగా తిరిగే వాతావరణాన్ని కల్పించే విధంగా ఈనాటి మనం తీసుకున్నటువంటి స్పందన, తక్షణ రక్షణ, ఇలాంటివన్నీ కూడా చాలా ఉపయోగపడతాయని నేను